కరోనా కష్టకాలంలో రియల్ హీరోలాగా ఎందరికో ఆర్థిక సహాయం అందించిన నటుడు సోనూ సూద్. ప్రస్తుతం ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు తన వంతు ప్రజా సేవ చేస్తున్నారు. అయితే ఇప్పుడు సోనూ సూద్ ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. 10 లక్షల మోసం కేసులో లూధియానా కోర్టు ఆ నటుడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. న్యాయవాది రాజేష్ ఖన్నా కోర్టులో కేసు వేశారు. క్రిప్టోకరెన్సీ పేరుతో ఈ మోసం జరిగిందని అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఒక కోర్టు సోనూ సూద్పై మోసం కేసులో సాక్షిగా హాజరు కాలేదని ఆరోపిస్తూ అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని నివేదికలు వెలువడ్డాయి. అయితే దీనిపై సోనూ సూద్ తాజాగా స్పందించారు. నాకు సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో సాక్షిగా హాజరు కావాలని కోర్టు సమన్లు జారీ చేసింది. మా లీగల్ టీం తదనుగుణంగా స్పందించింది. ఈ విషయంలో మా ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 10న మేము ఒక ప్రకటన ఇస్తాము. నేను దేనికీ బ్రాండ్ అంబాసిడర్ని కాదు, మరియు మాకు దానితో ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. సెలబ్రిటీలు సాఫ్ట్ టార్గెట్గా మారడం విచారకరం. ఈ విషయంలో మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని సోనూ సూద్ తన ట్వీట్లో పేర్కొన్నారు.